పవన్ కళ్యాణ్ కింగ్ వాడు. కింగ్ అంటే కింగే అతను. కానీ చంద్రబాబు వస్తే మంచివాడు అన్న. ఎందుకంటే మంచి పనులు చేస్తారు అతని. ఎందుకంటే మాకు భూమి ఉంది, భూమి ఉన్నప్పుడు కూడా మా ఊరికి వచ్చిన ఆయన చంద్రబాబు. కానీ మంచివాడు అతను. అభివృద్ధి చేస్తాడా? మంచి చేస్తాడన్న. చంద్రబాబు చాలా మంచివాడు. ఇప్పుడు ఆంధ్రాలో రాజధాని లేదు, మరి రాజధాని చేస్తాడా? ఇంకా అవన్నీ నాకేం చదువుకునిలేను ఏం చేస్తాను. పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇప్పిస్తాడా సీఎం అయితే? ఇప్పిస్తాడన్న. మంచివాడన్నా చంద్రబాబు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిండు కదా, ఎలా చూస్తున్నావు? పవన్ కళ్యాణ్ ఎలా అంటాడు? పవన్ కళ్యాణ్ కింగ్ వాడు. కింగ్ అంటే కింగే అతని. చాలా మంచోడు అంటే ధైర్యవంతుడు. ఎట్లా కావాలంటే అట్లా మంచితనంగా మాట్లాడతాడు. ఇంకొకటి ఎవరన్నా ఎదురిచ్చినా కూడా చూసుకుందాం రా అంటాడు. మరి అట్లాంటి రోజా కూడా మంచిదే కదా. రోజమ్మ గురించి మనం చెప్పలేమప్పా. ఆయమ్మ ఏం మంచి ఆయమ్మ పెద్ద ఆయమ్మకి ఏముంది చెప్పరా. మినిస్ట్రీ ఉంది, మినిస్టర్ ఏం మినిస్టర్ ఆమె ఎమ్మెల్యే కాదు, మంత్రిగా ఇంకోటి సీఎం కూడా కాకు. కానీ ఆమె తన కాదు. ఎందుకు కాదంటే కాకోగానే కాదు కాదన్న. ఏమైతే వాళ్ళు ఇట్లా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటే మంచి పేరు ఉంది, మంచి పలుకుబడి ఉంది అతనికి. వాడు గోడాల నాని కానీ అయితే ఇంకా వద్దు, ఇంకా చెప్పారా అది. ఇంకా అది నాగుడు కాదు. చంద్రబాబు మస్తు తిడతాడు కొడాల నాని. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ పార్టీల నుండి వచ్చి ఆడకపోయి ఇట్లా తిట్టడం అస్సలు పద్ధతే కాదు వాళ్ళది. ఎవరు ఎన్టీఆర్ఏ తీసుకొచ్చిన ఈయన్ని కొడాల నాని కానీ వాడిని తీసుకొచ్చింది వీడే. కానీ అట్లా తిట్టడం అస్సలు పద్ధతి కాదు. తీసుకొచ్చింది వీళ్ళ పార్టీలో తీసుకొచ్చింది వీడే. కానీ అట్లా తిట్టడం ఎప్పుడు పద్ధతి కాదు చూడన్న, నాకు తెలిసిన వరకు అయితే. ఏమోనా ఏం తిడతారో ఏం లేదు, కానీ మొత్తం మీద తిట్టడం పద్ధతి కాదు అట్లా నాకు తెలిసిన వరకు అయితే. ఎందుకంటే మంచితనంగా మాట్లాడాలా. నీకేమన్నా ఏదైనా ఇది ఉంటే చేసుకో. కానీ ఎందుకంటే అట్లా మరి అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తిట్టాలిగా. ఎవరు ఆయన తిట్టినప్పుడు వయసులో పెద్దవాడు అతని ఆలోచన చేసి చేస్తాడు అతని చంద్రబాబు.